హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్లోని జీహెచ్ఎంసీకి చెందిన స్థలంలో కొందరు నివాసాలను కావాలనే తొలగిస్తున్నారని ఆరోపించారు. రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందని మండిపడ్డారు. అంతకుముందు మాట్లాడిన ఏవి రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై చట్టపరంగానే ముందుకు వెళుతున్నామన్నారు. తమకు ఎవరిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ఇట్స్ నాట్ దట్ ఏదో అక్కడ ఎవరికో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళకి ఏదో వాళ్ళతో మేము కుమ్మక్కయ్యి వీళ్ళని మేమెందుకు వెళ్తాం ఇట్లా వాటిల్లో. వీ నెవర్ డూ ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివి జరగదు. మేమంటాం మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ మీది వేరు. మేము వీ వాంట్ అవర్ ల్యాండ్ టు బి ప్రొటెక్టెడ్. పార్క్ ఈస్ దట్ ఈస్ అ గవర్నమెంట్ అసెట్. దట్స్ అ గవర్నమెంట్ పబ్లిక్ అసెట్ అనమాట. ఇట్స్ నాట్ ఎనీ నందగిరి హిల్స్ వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ బస్తీ వాళ్ళకి కాదు. ఇట్స్ ఏ పబ్లిక్ అసెట్. పబ్లిక్ అసెట్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము చూస్తాం. ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానులు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తుంది. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తుంది.